హైదరాబాదీ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేసారు కదా, చూసేయండి. హైదరాబాద్ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, చికెన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, కారం, పుదీనా, పసుపు, కొత్తిమీర, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, నూనె, నెయ్యి, జీడిపప్పు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. సో బిర్యానీ అంటే మోస్ట్లీ నెయ్యి కంపల్సరీ వేస్తారు కదా? నెయ్యి కంపల్సరీ, అలానే అలాగే గీ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, మనకి కంప్లీట్ గా మెల్ట్ అవ్వక ముందే దీంట్లో మనం హోల్ గరం మసాలా. ఓకే ఓకే, ఫస్ట్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగా, ఆనియన్ యాడ్ చేస్తాం. ఆనియన్ స్లైస్ చేసుకున్నాము, యాడ్ చేస్తున్నాం. సాల్ట్ యాడ్ చేద్దాం, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, డన్. నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేస్తాం. చికెన్ లెగ్ పీస్లు. దీంట్లోనే మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొద్దిగా సాల్ట్ ఇందాక వేసాము అండ్ కొద్దిగా, అలాగే దీంతో పాటు కొద్దిగా క్యాష్యూ, జీడిపప్పు. దీన్ని మనం కుక్ చేయాలన్నమాట. చికెన్ మనకి కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఓకే, ఒక 10 to 15 minutes మనకి కుక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చికెన్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. అయితే మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ 15 minutes ఉడికించాం కదా? తప్పకుండా ఉడికి. సో మనం ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? పుదీనా యాడ్ చేసుకుంటున్నాం, అండ్ కొద్దిగా కారం, ఓకే, అండ్ కొద్దిగా గరం మసాలా. మనకి బిర్యానీ అంటే సరే గరం మసాలా కంపల్సరీ. కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ఆయిల్ లో హోల్ గరం మసాలా వేసుకున్నాం. అవును, సో కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, అంతే, సింపుల్. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. అంతేనా? అంతే. వావ్. ఇది మనం జాగ్రత్తగా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి ఇది రెడీ. మసాలా కూడా కుక్ అయిపోయింది. ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుంటాం. పెరుగు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్ యాడ్ చేస్తున్నాం. రైస్ లో మనం సాల్ట్ వేయలేదు అనమాట. సో అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం. బిర్యానీ అంటే తెలుసు కదండి, బాస్మతి రైస్ తోనే బాగుంటుంది. అంటే మామూలు రైస్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. రైస్ దీనికి వచ్చేసి జనరల్ గా దమ్ బిర్యానీకి హాఫ్ కుక్డ్ ఆర్ 75% కుక్డ్ రైస్ పడుతుంది. బట్ ఇక్కడ మనం ఫాస్ట్ అన్నాం కాబట్టి 90% కుక్డ్. లేదు అనుకుంటే 90% కాదండి, ఫుల్లీ కుక్డ్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్ టు యూ. ఓకే, సో మొత్తానికి వండేసాం. అన్నం వండేసిన అన్నం వేసేసుకుంటున్నాం. రైస్ మనం 90% కుక్ చేసాము. సో మనకి ముత్యాల ఉంటుంది, పెరస్ లాగా ఉంటుంది, అంటే పొడి పొడిగా వస్తుంది కదా మనకి. మనం కొద్దిగా కుక్ అయిన రైస్ అయితే సాఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో రైస్ అయితే పైన వేసేసుకున్నాము, కింద చికెన్ గ్రేవీ కర్రీ అలా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాం పైనుంచి. సో ఆ వేడికి కరిగి నెయ్యి లోపల స్ప్రెడ్ అయిపోతుంది. నైస్. అండ్ మళ్ళీ కొద్దిగా పుదీనా, అండ్ ఇప్పుడు పైనుంచి మనం లైమ్, నిమ్మకాయ పిండేసుకుందాం. ఓకే, అండ్ చివరిగా కొద్దిగా గరం మసాలా పైన మళ్ళీ. ఓకే, అసలే స్పైసీగా ఉంది కర్రీ, లోపల చికెన్ అయితే స్పైసీగా ఉంది. సో రైస్ లో కూడా కొంచెం మనకి రైస్ కి కూడా కొద్దిగా పడుతుంది అన్నమాట. ఓకే, అయిపోయింది కదండి? అయిపోయింది. చూద్దాం అండి ఎంతవరకు వచ్చిందో ఏంటో. మనం ఆఫ్ చేసుకుందాం. ఓకే, అండ్ చెక్ చేసుకుందాం. జాగ్రత్తగా సైడ్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, హౌ ఎలా? ఎస్, సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో మనం సైడ్కి వచ్చేటట్టు తీసుకుంటాం. రైస్ కిందకి అండ్ కర్రీ పైకి. సో లాస్ట్ లో కొత్తిమీరతో మీరు అలా గార్నిష్ చేశారు. సో ప్లేట్ నిజంగా అరిటాకులోనే సర్వింగ్ చేసుకున్నట్టుంది కదా.
బొంగు బిర్యానీకి ఇక్కడ తయారు చేపిస్తున్నావా? బొంగు బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు: బొంగులు, చికెన్, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బాస్మతి రైస్, పచ్చిమిర్చి. దీనికి కొద్దిగా చికెన్ తీసుకోవాలండి. సార్ చికెన్ చేస్తున్నాను. ఇది కూడా విత్ బోన్స్ అయినా పర్లేదండి. విత్ బోన్స్ అయినా పర్లేదు. రైస్ బాస్మతి డైరెక్ట్ గా వేసేయాలా? డైరెక్ట్ గా వేసేయాలి. అంటే నానితే ఇది మొక్క ఇరుగుతుందండి. ఇది బియ్యం కడిగితే అది ఇరిగిపోతుంది. వీటికి ఆనియన్స్, కొంచెం పచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓకే. ఇందులో గరం మసాలా పొడి అండి. ఓకే. తగినంత మనం తగినంత తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాని ప్రకారం తీసుకోవాలి. ఓకే. ఇది సాల్ట్ అండి. ఇది సాల్ట్ కూడా తగినంత మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కారం అనేది కొద్దిగా చికెన్ కి సరిపడా మనకి, అంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే కొంచెం వేసుకోవాలి. ఓకే. మనం అల్లం పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేసినా ఆయిల్ మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోతుంది, వచ్చేస్తుంది. రైస్ బిర్యానీ తయారు ఉడికేటప్పుడు పోతుందా? వాటర్ డౌన్ చేస్తాం కానీ మనం అటు బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఆయిల్ వేసుకుంటాం. లైట్గా ఆయిల్ వేస్తాం. ఓకే. ఒక అర కేజీ చికెన్ వేస్తే అందులో 350 గ్రాములు బాస్మతి రైస్ వేస్తామండి. ఇందులో వేస్తే హాఫ్ కేజీ చికెన్ కి 350 గ్రామ్స్. అది ఇద్దరికి వస్తుందని ఫుల్గా ఏవిగా తింటే. అయిపోయింది. కలిపింది. ఇప్పుడు మనం బొంగులు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ కర్రీస్ పక్కన పెట్టుకున్నాం కదండి. అబ్బా సూపర్ సీను, చూస్తుంటేనే యమ్మీ యమ్మీ. త్వరగా చేసేద్దాం. కట్టెలు పెట్టాలి కదా? కట్టెలు పెడతాం. ఇది అయిపోయింది కదా. ఓకే. నీళ్ళు పోసుకున్నావా? అప్పుడు వాటర్ పోసామండి. ఉడకటం కోసం కదా? రావడం కోసం. మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి వాటర్. ఎన్ని పోసుకోవాలి? మనకి ఎంత తగినంత అందులో వాటర్. ఓకే. రైస్ బియ్యంని బట్టి. ఓకే. దీని మీద కూడా ఆకు పెడతారా? దీనికి కూడా సేమ్ ఆకు ఇట్లాగా ఆకు పెడతాం. ఓకే. ఇంతేనా? ఇంతే. నాకు కూడా వంటలు వచ్చేస్తున్నాయి. ఇంతేనా? ఇంతేండి. ఓకే. ఇది ఎంత టైం పడుతుంది? ఇది సేమ్ టైం అండి, 20 మినిట్స్. ఇది కూడా సేమ్ 20 మినిట్స్ లో అయిపోతుంది. ఓ సూపర్. వెయిట్ చేయాలన్నమాట 20 మినిట్స్. తిప్పచ్చా? తిప్పండి. జాగ్రత్త. త్వరగా వడ్డిచ్చేస్తావా? ఆగించేస్తాను. రెడీ. అయిందా? అయింది. ఓకే. వావ్, యమ్మీ యమ్మీ బిర్యానీ. సీను, మంచి టేబుల్ సెటప్ కూడా రెడీగా ఉంది. వడ్డించడమే ఆలస్యం. వావ్,
ఎంత సాఫ్ట్ గా ఉడికింది. వావ్, చికెన్ కూడా ఎంత బాగా ఉడికింది. బ్యాంబూ బిర్యానీ ఇంకా వెయిట్ చేయలేనండి, నేను టేస్ట్ చేసేస్తాను. ఇంత తక్కువ ఆయిల్ తోని ఇంత టేస్టీగా నేను అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. బ్యాంబూలో రైస్ ఉడుకుతుందని చాలా టేస్టీగా ఉంది. ఆయిల్ చాలా తక్కువ వేశారు.